జాక్ అనే వ్యక్తికి నాలుగో భార్య అయిన ఒక మహిళ ఒక్కరోజు కాన్పు సమయంలో విచిత్రంగా పిల్లల బదులుగా కుందేళ్లకు జన్మనిస్తుంది. అప్పుడు తన భార్యకు పుట్టిన 7 కుందేళ్లను చూసి జాక్ ఆశ్చర్యపోతాడు. వెంటనే తన మిగతా 3 భార్యలకు చెప్పి ఆ కుందేళ్ల పిల్లలను ఒక నదిలో వేసేయమని అంటాడు. అలా నదిలో వేసేసిన తర్వాత ఆశ్చర్యకరంగా ఆ కుందేళ్ల పిల్లలు మనుషులుగా మారిపోతారు. అదే సమయంలో 3 మహిళలు వచ్చి జాక్ 4గో భార్యను సంకెళ్లతో బంధిస్తారు. నిజానికి ఈ మొత్తము జాక్ చేస్తున్న పనులన్నీ ఆ 3 మహిళల మాట విని చేసేవే. అయితే జాక్ ఒక గొప్ప ధనవంతుడు అయినప్పటికీ ఇంతవరకు తనకు వారసత్వంగా పిల్లలు లేరు. ఆ కారణంగానే జాక్ 4గో పెళ్లి చేసుకున్నాడు. ఎన్ని నెలల తర్వాత జాక్ అడవి వేటకు వెళ్లినప్పుడు ఒక చెట్టు మీద ఉన్న పక్షిని చంపాలని ప్రయత్నిస్తాడు. ఇంటి వద్దకి లిల్లీ అనే ఒక మహిళ వచ్చి ఇలా వేటాడటం తప్పని చెబుతుంది. ఇకపై జీవితంలో ఎప్పటికీ వేటాడకూడదని జాక్కు సూచిస్తుంది. అప్పుడు ధనవంతుడైన జాక్ ఏ చెప్పినట్లుగా చేస్తే నాకు ఏ లాభం అని ఆమెను ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో లిల్లీ మాట్లాడుతూ, నేను చెప్పినట్లే నువ్వు చేస్తే నన్ను పెళ్లి చేసుకుంటావు. అంతేకాకుండా 7 పిల్లలకు జన్మనిస్తాను అని మాట ఇస్తుంది. పిల్లల కోసం ఎదురుచూస్తున్న జాక్ ఆమె చెప్పింది నిజమేనని నమ్మి ఒప్పుకుని లిల్లీని పెళ్లి చేసుకుంటాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి.